ఓం తత్సత్. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఓం తత్సత్. ఓం సదాముక్తి సుధార్ణవంలో నిరాఘాటంగా జరిగిపోతున్నాయండి మన క్లాసెస్. చాలామంది చూస్తే యూట్యూబ్లో 10 మంది 15 మంది వింటున్నారు. చాలా సంతోషంగా కూడా ఉంది. సరే, ఆ చివరిదైన 6వ తరంగంలో 20 శ్లోకాల వరకు అయినాయి. ఇప్పుడు ఇంకా 21 చూద్దామండి. నిరాఘాట తరంగము 6వది. అనుధావతి యత్కాలే బుద్ధి వ్యాపారధారణే తథా విస్మృత్య తత్వం స జ్ఞాన జ్ఞానీవ తిష్టతి. ఈ అధ్యాయంలో, ఈ తరంగంలో అదే జ్ఞాని యొక్క లక్షణాలను పైనే చెప్తూ ఉన్నాడు రచయిత. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అనుధావతి యత్కాలే బుద్ధి వ్యాపార ధారణే. ఎప్పుడైతే ఈ బుద్ధి, ఈ ఇంద్రియాలు, ఈ స్థూల శరీరంతో అనుకుందాం, ఇవన్నీ కలుసుకొని పనులు చేస్తున్నాయి కదా, వ్యాపారం చేస్తున్నాయి. జ్ఞానికైనా సరే వీటితో శరీరం ఉంది కనుక ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది. బుద్ధితో ప్రవృత్తి ఎందుకని? ప్రారంధం తీరినంత వరకు ఈ శరీరంతోనేమో కర్మలు కొనసాగించవలసిందే కదా. కనుక ఈ బుద్ధి, మనస్సు లేదా అంతఃకరణము, ఇంద్రియాలు లేకపోతే అది చచ్చిన పీనిగే కదా. కాబట్టి ఎప్పుడైతే ఎటువంటి జ్ఞానికి కానీ లేండి వీటితో ప్రవృత్తి కలిగినట్లుగా చేస్తూ ఉంటే అప్పుడు మనకు లోక వ్యవహారానికి ఎట్లా ఉంటుందంటే తదా విస్మృత్య తత్వం. ఇతడు ఈ జ్ఞాని తాను ఆత్మన్న విషయాన్నేమో మర్చిపోయినాడయ్యా. మర్చిపోయి ఎట్లా ఉన్నాడు? జ్ఞాని అజ్ఞానీవ తిష్టతి. ఈ జ్ఞాని అజ్ఞానిలాగా కూర్చొన్నాడయ్యా, ప్రవర్తిస్తున్నాడు అన్నట్లుగా ఉంటుంది వ్యవహారంలో అందరికి కూడా, చూచేవాళ్ళకి. అతనికి కాదు, ఇతని జ్ఞాని కదా, ఇతని ఇలా జీవించాలి కదా. అది మన ఉద్దేశం ఏమిటంటే జ్ఞానికంటూ ఇంతకుముందు చెప్పుకున్నాం, జ్ఞాని కదా, ఇతడికి నల్ల వెంట్రుకలన్నీ తెల్లగా ఎందుకు అయిపోయినాయి, ఇతనికి పడులన్నీ జ్ఞాని కదా ఎందుకు ఊడిపోయినాయి, ఇలాంటి భావాలు ఉంటూ ఉంటాయి. ఎందుకని? వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే అజ్ఞానుల దృష్టిలో జ్ఞాని అనేటప్పటికీ ఈ పురాణాలంతా చదివి అందులో మనకి ఏం చెప్పారు? జ్ఞాని అయితే ఏమవుతాడు? బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి. జ్ఞానే కదా పరమాత్మ, పరబ్రహ్మ. కాబట్టి పరబ్రహ్మకు కొన్ని పెద్ద పెద్ద లక్షణాలు ఉంటాయి, ఇతనికి కూడా గొప్ప గొప్ప లక్షణాలు ఉండాలి కదా. ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది తోస్తూ ఉంటుంది అందరికి కూడా. జ్ఞాని అజ్ఞానివ తిష్టతి తత్వం విస్మృత్య. మర్చిపోయి ఇతడు పాపం నేను బ్రహ్మను మర్చిపోయినాడు, మనతో సమానంగానే ఉన్నాడయ్యా అని అనుకుంటూ ఉంటారట. అద్భుతమైనటువంటి విషయాన్ని ఇచ్చాడు. ఇది వ్యవహారానికి అలా అనుకుంటూ ఉంటారు, వాస్తవమే. వాళ్ళకు తెలియదు అతని యొక్క మనోభావాలు. అతడు జ్ఞాన అజ్ఞాన అన్నది వీళ్ళ దృష్టికి జ్ఞానిని కూడా అజ్ఞానిలాగానే చూడడం జరుగుతుంది. ఎందుకంటే ముందుగానే వీళ్ళు ఒక పేపర్ను తమ మనసులో జ్ఞాని అంటే ఇలా ఉండాలి అని ఒక ప్రింట్ చేసుకొని ఉంటారు. వాళ్ళ స్టాండర్డ్ బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి ప్రతి ఒక్కడు కూడా అదే ఆ ఉద్దేశాన్ని వెలుగుస్తూ ఉంటారు. ఇతనే జ్ఞాని ఇలా ఉన్నాడే, అలా ఉన్నాడే, ఇతడు మనసు చేత కల్పించుకొని అన్ని పనులు మనలాగానే చేస్తూ ఉన్నాడే, ఇతడు బుద్ధిని ఇలా పెట్టుకొని ఉన్నాడే, కొంచెం పచ్చడిలో కారం అయిందో లేదో, అబ్బా ఏమా కారంగా ఉంది అంటున్నాడే, ఇతనే జ్ఞాని. కాబట్టి వ్యవహారానికి అలా తోస్తూ ఉంటుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్ఞాని అంటూనే ఏదో కొమ్ములు వచ్చినవాడు, లోక వ్యవహారంలో లేకుండా పోయినవాడు కాదు. ఎవరికైతే ఆత్మను నేను అన్నది వచ్చేసి ఉంటుందో ఏమండి అతడు
జ్ఞాని. అంతేగాని ఈ శరీరం ఒక్కసారి విడుదల చేయబడిందండి. ఈ శరీరం అనేది ప్రారంధం మేరకు తను చేసుకున్న కర్మలలో ఫలితానికి వచ్చింది, ప్రారంధముగా తను చేసుకున్న సంచితంలో నుంచి. అదే ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం మనం. ఎక్కడ? ఆ త్రిపుర రహస్యంలో కూడా చెప్పుకున్నాం. దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తాడే ఏమని, జ్ఞానులను కనుక్కుండేది కష్టం నాయనా పరశురామా, మేము అత్రి అనసూయులకు 3 సంతానము, నేను ఇలా అవధూతగా ఇలాగా జీవిస్తున్నాను, మా తమ్ముడేమో చంద్రుడు, వాడు పెద్ద కామి, 27 మందిని పెళ్లి చేసుకున్నా వాడికి తృప్తి లేదు, ఇంకొక తమ్ముడేమో దుర్వాసుడు, వాడికి ఎప్పుడు కోపిష్టిగాడు, వాడు ఎప్పుడు అందరికీ శాపాలు పెడుతూ ఉంటాడు, మరి అందరూ కూడా గొప్ప జ్ఞానులే అన్న విషయం చెప్పాడు. ఇక అలాగే యోగ వాసిష్టంలో కూడా శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్పాడు జ్ఞాని లక్షణాలను. ఈ విషయాన్ని కూడా నేను గతంలో చెప్పే ఉన్నా బాగా వివరించి. కనుక అది వాళ్ళ దానికి ఎలా అయితే వచ్చేటప్పుడు తెచ్చుకున్నారో మనోబుద్ధులతో ఆ పద్ధతిలోనే ఉంటాయి, కానీ వేరే విధంగా ఉండడానికి లేదు. అదే అందువల్లనే శాస్త్రం ఎవరిని చెప్పింది అయ్యి అంటే, చూడండి విషయం చెప్పి ఎట్లా ఉండాలనో వివేక చూడమనిలో ఒక శ్లోకం చెప్పడం జరిగిందండి శంకరులు. చూడండి ఎట్లా ఉంటాడు ఈ జ్ఞాని, జీవన్ముక్తుడు. లీనధీరపి జాగర్త్యో జాగ్రత్త ధర్మవర్జిత బోధ నిర్వాసన యస్య స జీవన్ముక్త ఇష్యతే. అది ఎవడైతే లీనధీరపి, ఈ చిత్తధీలో బుద్ధిలో ఎప్పుడైతే లీనం, ఏవి ఆ చిత్త వృత్తులు ఉంటాయి కదండి, బుద్ధి వృత్తులు ఇవన్నీ లయించిపోయినప్పటికీ ఎవడైతే జాగ్రత్త యొక్క ధర్మంలో ఉంటూ ఉంటాడో, చూడండి అంటే బుద్ధి లేకున్నా కూడా జాగ్రత్త అవస్థలో ఉంటాడంట. అంటే జాగ్రత్త అవస్థలో ఉంటూ జాగ్రత్త దశకు సంబంధించిన ధర్మాలు లేనివాడిగా ఉంటాడంట. చూడండి ఎంత క్రిటికల్గా ఉందో ఈ శ్లోకం. జాగ్రత్తలో ఉంటూ జాగ్రత్త ధర్మాలు లేకుండా ఉండడం ఏంటండి? దాన్నే శాస్త్రంలో చెప్పిందండి జాగ్రత్త స్వప్నము అని. జాగ్రత్త కూడా స్వప్నంలాగా చూడడం. జాగ్రత్తలో ఉన్నప్పటికీ జాగ్రత్త అవస్థకు సంబంధించిన ధర్మము లేనివాడే ఎవడైతే ఉంటాడో, బోధ నిర్వాసన, ఈ ఆత్మజ్ఞానము వలన వాసనారహితం అయిపోయి ఎవరికైతే ఉంటుందో అతడు జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు అని చెప్పింది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే ఈ చిత్తవృత్తులన్నీ బుద్ధిలో ఉన్న ఆలోచనలంతా కూడా లయించిపోయినప్పుడు అతడు జ్ఞాని జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ జాగ్రత్త ధర్మం లేవంట. జాగ్రత్త ధర్మాలు అంటే ఏంటి? కనురెప్పలు ఆడించడం, కాళ్ళు చేతులు కదిలించడం, ఎంత మెలకుతో ఉన్నాడయ్యా అనే కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా, అలా లేనివాడంట. ఇలా ఉంటుందా అంటే ఎట్లా ఇచ్చాడు చూడండి ఇక్కడ. చిత్తవృత్తులు లయించి ఉన్నను జాగ్రత్త అవస్థలో ఉండే వాళ్ళలాగా ఉంటాడు అంటే అర్థం ఏమిటంటే, ఇట్లా అర్థం చేసుకోకూడదు మనం. వాడు మెలకువతో ఉన్నా నిద్రపోయే వాడి వలె ఎలాంటి సంకేతాలు లేకుండా ఉండడం అని కాదు. అంటే చాలామంది ముఖ్యంగా అయ్యవార్లు కొంతమంది కుర్చీలో కూర్చొని నిద్రపోయినట్టు, లేదా బస్సులో కూర్చొని మెలకువతో ఉన్నాడా నిద్రపోతున్నాడా, అలా కాదు. మరి ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అంటే, సర్వ వ్యవహారములు చేస్తున్నా ఇవంతా కూడా స్వప్నము లాంటివే, కల వంటిదే కానీ నికము కాదు. అది ఇదంతా మాయా, మిథ్యా. అన్నిటితో వ్యవహరిస్తున్నా కళలో ఎట్లయితే కళను మిథ్యగా మనం మెలక వచ్చిన తర్వాత తెలుసుకుంటూ ఉన్నామో అవి సత్యం అనుకోం. కల్లో ఎవరో మన ఇంటికి వచ్చి 10 కోట్లు డబ్బులు ఇచ్చిపోయాడండి, మెలక వచ్చి లేచి మన ఇంట్లో డబ్బుల కోసం వ్యవహరిస్తామా? కళలో ఉన్నంతసేపు అది తీసుకున్నాం, ఇంట్లో పెట్టాం, మెలక వస్తాను ఇంట్లో పోయా మూట తీసి 10 కోట్లు లేదు డబ్బులు అనుకోం. అంటే అలాగే
మెలకువలో ఉంటూ అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఇది సత్యం కాదు, ఇదంతా కళ లాంటిదే, ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు నశిస్తుంది, ఇదంతా కూడా మనసు చేసే చేష్టలు అని ఎవడైతే అర్థం చేసుకుని అయి ఉంటాడో, ఇతరులకు లాగా దృశ్య పదార్థములందు ఆసక్తి లేకుండా జీవిస్తూ ఉంటాడో, అటువంటి వాడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ జాగ్రత్త ధర్మములు లేనివాడే కదా. అతడు ఎన్ని చేస్తున్నా తాను కాదు అనే భావనలో ఉన్నాడు అనుకోండి. మెలకువతో ఉన్నాడా, ఇప్పుడు కల్లో ఉన్నాడా, అన్నీ చేస్తున్నాడు కాబట్టి ఉన్నాడు అనవచ్చు చూసేవాళ్ళకి. అతని దృష్టికి తాను చేసేవాడే కాదు, ఇదంతా కళ లాంటిదే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు తాను చేయని వాడే. ఏమండి, తాను మెలకువలో లేనివాడే. ఇప్పుడు దీనికి ఒక శాస్త్రంలోనే ఒక చిన్న ఉదాహరణ ఇచ్చింది. ఒక చిన్న బిడ్డ, సంవత్సరం 2 ఏళ్ల బిడ్డను నిద్రపోతూ ఉన్నాడు, అన్నం తినకుండా ఏమీ తినకుండానే. వాడు తూగుతున్న నిద్రలో తల్లి ఎత్తుకున్నది, మెత్తగా అన్నం చేసింది, గిన్నెలో తినిపిస్తూ ఉంది. వాడు నోట్లో పెట్టినప్పుడు మాత్రం ముంగుతున్నాడు, మళ్ళీ నిద్రావస్థలో అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఎట్లా ఉంటుందంటే, తాను నిద్రపోతున్నాడా లేక అమ్మ పెట్టేటువంటి ఆ ముద్ద తింటున్నాడా అన్నది ఏం ఉండదు, నిద్రలోనే ఉన్నట్టుగానే ఉంటుంది, వాడి నిద్రలోనే తిన్నట్టుగానే ఉంటుంది. ఇంక మరీ చిన్న పిల్లవాళ్ళని చూస్తే వాడు నిద్రలోనే పాలు తాగుతాడు, నిద్రలో నిద్రపోతూనే ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు, పాలు తాగినట్టు ఉంటాడు. అవును కదా. అలాగే జ్ఞాని తాను ఆత్మను అన్నటువంటి ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో, తాను అన్ని పనులను చేస్తూ ఉన్నప్పటికీ చేయని వాడే. ఇదంతా కళ, ఇది సత్యము కాదు, ఇది నిజమైనది కాదు అని ఎప్పుడైతే ఉంటాడో తెలియకుండానే ఇంకా అతనిలో ఈ భావాలు, అజ్ఞానికి ఉన్న భావాలు ఉండవు. చూచేవాడికి కనిపించవచ్చు అలాగా. చూచేవాడు ఇతరుడు జ్ఞానిని చూచి అలా అనుకోవచ్చు వ్యవహారంలో, అంతేకాని అతనికి అలా ఏం ఉండదు. ఇదంతా మిథ్యాన్ని నిశ్చయమైంటుంది. అందువల్ల చూడండి ఇంకొకటి ఏం చెప్పాడు, శాంత సంసార కలన కళావానపి నిష్కళః యహ సచ్చిత్తోపి నిశ్చింత స జీవన్ముక్త ఉచ్యతే. అతడిని జీవన్ముక్తుడు అంటున్నారు. ఎవడిని? శాంత సంసార కలన, ఈ సంసార వాసన శాంతించిపోయింది, లేకుండా పోయింది అని చెప్పడం లేదండి శాస్త్రం. చూడండి ఒక్కసారి, శాంతించింది అంటే ఈ జాగ్రత్త ప్రపంచంలో అజ్ఞాని ఎలా పరుగులు పెట్టి సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నాడు అనేటువంటి స్థితిలో ఉంటాడో, జ్ఞాని అలా ఉండడు, వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ ఆ ఉరకలు పరుగులు ఉండవు. కాబట్టి శాంతించిన దాని మనస్సు శాంతిలోనే ఉంటుంది. అంటే ఇక్కడ సంసార వాసన పెద్దగా ఉండదు. ఈ కుటుంబము, ఈ ప్రపంచము, సత్యము, ఇదే కావాలి అదే కావాలి. ఇప్పుడు ఒక సినిమా, రిలీజింగ్ సినిమా అండి. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఫ్యాన్సు, నాగేశ్వరరావు ఫ్యాన్సు అని ఉండేవాళ్ళు. నాగేశ్వరరావు ఫ్యాన్స్ అంతా కూడా ఎన్టీ రామారావు బొమ్మ ఎక్కడైనా గోడలకు కాగితం అతికిచ్చింటే ఆ ముఖాన పేడ వేసిపోయేవాళ్ళు. ఎన్టీ రామారావు ఫ్యాన్స్ ఏం చేసేవాళ్ళు, నాగేశ్వరరావు బొమ్మ ఎక్కడికి పెడితే ఆ ముఖాన ఇంతకీ చివరికి ఇద్దరు ముఖాన పేడలే ఉండేటివి ఆ రోజుల్లో. సరే, ఏదో ఈ ఫ్యాన్స్ అనే అనబడే వాళ్ళ హీరోలు సినిమా రిలీజ్ అయినప్పుడు చొక్కాలు చించుకొని క్యూలో నిలబడి టిక్కెట్లు కొని జేజీలు పలుక్కుంటూ థియేటర్లో చొరబడుతూ ఉంటారనమాట. ఎంత కష్టమో చూడండి వాళ్ళ అవస్థ చూస్తే. అదే ఆ సినిమా పిచ్చి లేనటువంటి వాడికి శాంతంగా ఉండడా చెప్పండి? ఉంటాడు, అంతే కదా. మరి వీడి స్థాయి ఎట్లా ఉంది? సినిమా రిలీజింగ్ రోజే చూడాలి, అది 250 టికెట్ కానీ 500 కానీ అని అనుకున్నప్పుడు కష్టపడి ప్రయాణం చేసి హాల్ దగ్గరికి వెళ్ళి తోచుకొని చొక్కా చించుకు అంత వస్తుంది. అలాగే జ్ఞానికి ఎలా ఉంటుందంటే, ఇంకా నాకు ప్రారంభం తీరలేదే, ఇంకా ఈ శరీరం ఇలానే ఉన్నదే అన్నటువంటి స్థాయి ఉన్నప్పుడు ప్రపంచంతో వ్యవహరిస్తున్నట్టు ఉంటాడు, సత్యంగా లేదు. అటువంటి వారికి సంసార వాసన శాంతించిపోయిందని చెప్పాలి.
ఏమి అలాగే కలవానపి నిష్కలహ, అన్ని కళ అంటే అన్ని యాక్షన్స్ ఉన్నప్పటికి కూడా ప్రపంచంతో అతడి కళారహితుడే. అంటే ఏంటి? ఏమీ చేయని వాడే. అంటే వ్యవహార దృష్టిలో పైకి వికారాలు మార్పులు అన్నీ ఉన్నవాడిగా కనబడుతూ ఉన్నా కూడా ఏమండి అతడు సర్వదా నిర్వికార స్వరూపుడే. అన్నిట్లో ఉంటూ ఉన్నా అతడు నిర్వికార స్వరూపుడే. వికారాలు చెందేవాడు కాదు. అంటే దుఃఖం వస్తే కుంగిపోవడము, సుఖం కలిగితే పొంగిపోవడం అన్నది ఉండదు జ్ఞానికి. ప్రపంచంలోనే ఉంటాడు, అందరితో పాటుగానే ఉంటాడు, జీవించినట్లుగానే ఉంటాడు. కానీ ఆ ముద్రలు, అదే వాసనలు బలంగా ఉండవు. ఆ వాసనలు చెదిరిపోయి ఉంటాయి. అక్కడ ఏ వాసన ఉంటుంది? ఎక్కువగా బ్రహ్మవాసన ఉంటుంది. లోకవాసన, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన ఇవన్నీ అన్నీ తగ్గిపోయి ఉంటాయి. కాబట్టి అతడు అన్నిట్లో పాల్గొంటూ ఉన్నా పాల్గొనకుండా ఉండేటువంటి నిర్వికార స్వరూపుడుగానే ఉంటాడు. అంతేకాకుండా యహ సచిత్త అపి, చిత్తం ఉన్నది అంటే మనసు ఉంది అతడికి కూడా. అయితే చిత్తం ఉన్నా కూడా నిశ్చింత, అది మనసు ఉన్నా కూడా చింతలు లేనివాడై, అదండి దిగులు భయం ఏం లేదు. ఎప్పుడెప్పుడు రాలిపోతుందా ఈ శరీరం అన్నదే ఉంటుంది. కానీ లేదా నా ప్రారంధంలో ఉన్నది లభ్యమైనది, నా ప్రారంధంలో లేనిది కనుక నాకు లభ్యం కాలేదు అన్న శాంతిలో ఉంటాడు. కానీ ఇంకా చింత ఏమి? చింతలు ఎప్పుడు తెలుసా? తను కావాలనుకున్నది లభ్యం కానప్పుడు చింత, దిగులు. తను వద్దు అని తోసి పారేద్దాం అనుకుంటే తోసి పారేయడానికి వీలు లేకుండా మెడకు గరుచుకుంటూ ఉంటే అప్పుడు చింత, దిగులు. అంతే కదా, అవే కదా రాగద్వేషాలు. రాగము, ద్వేషం. వాటి పట్ల ఒక అవగాహన కలిగి జీవితాన్ని కొనసాగించేటువంటి జ్ఞానికి ఇంక చింతలేమిటి? ఉండవు. మనసే ఉంటుంది. మనసు ఉన్నప్పటికీ నిశ్చింత సజీవన్ముక్త ఇష్యతే ఉచ్యతే. అటువంటి వాడటండి జీవన్ముక్తుడు. జీవితం అనేటువంటిది, జీవితము అజ్ఞాని యొక్క జీవితము, జ్ఞాని జీవితం ఎలా ఉంటుందో అతని స్థాయి చెప్తున్నాడు చూడండి. వ్యవహారంలో కనపడుతూ ఉండవచ్చు. ఇంకా అద్భుతంగా చూడండి. ఒక విషయం చెప్తాను ఇక్కడ. వర్తమానే అపి దేహేస్మిన్ ఛాయావత్ అనువర్తిని అహంత మమత అభావ జీవన్ముక్తస్య లక్షణం అన్నాడండి వివేక చూడామణిలో 432వ శ్లోకంలో. వర్తమానే అపి దేహే అస్మిన్ ఛాయావత్ అనువర్తిని అహంత మమత అభావ. అది ఈ ప్రారంధం పోయేంత వరకు ఈ వర్తమాన కాలం అంటే ప్రజెంట్లో ఉంది జరిగేది అదే కదా ప్రారంధంతో జరుగుతున్నది. ఇది ఎలా ఉన్నది? దేహే అస్మిన్ ఛాయావత్ అనువర్తిని. ఈ శరీరం ఎట్లా ఉంటుందంటే ప్రారంభం తెలియేంత వరకు మన నీడ ఎండలో పోయినంతసేపు మన నీడ మన వెంటనే ఉంటూ ఉంటుంది కదండి. వదిలిపెట్టదు. ఎండలో పోతున్నాం అనుకోండి, నీడ నేను కాదు, అయినా నా వెంటనే వస్తూ ఉంటుంది అది. లేదా సూర్యుడు తూర్పున ఉంటే మనం పడవ అయిపోతున్నాం, మనకంటే ముందు పోతూ ఉంటుంది నీడ. అంటే అనువర్తించే ఉంటుంది, వెంటనే ఉంటూ ఉంటుంది. అలాగే ఆత్మనైనటువంటి నాకు, నేను ఆత్మను, ఈ శరీరం అనేది ఒక నీడ లాంటిది, ఉపాధి. ఇది నువ్వు పోవే శరీరమా, పో, ఎంత పొమ్మన్నా పోదది. ఇంకా 10 ఏళ్ళు బతుకుదామంటే బాగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందాం అని అనుకుంటే అంతవరకు ఉండాలని లేదు. ఇప్పుడు ఎండలో పోతూ ఉంటే ఇంతవరకు చెప్పాను మీకు, నీడ వస్తుంటే ఒకసారి మబ్బు పట్టింది అనుకోండి, నువ్వు వద్దనుకున్న నీడ లేదు, ఏమీ లేదు అని వర్తించదు. అలాగే ఇక్కడ కూడా నీడలాగా సర్వదా వెంట ఉంటుందండి ఈ శరీరము ఆత్మతో పాటుగా. ఇప్పుడు ఆ నెక్లెస్ ఉందండి, నువ్వు ఎంత కాదనుకున్నా, బంగారే కదా అది, ఎంత కాదనుకున్నా ఎంతవరకు అయితే అది ఉండాలనో నెక్లెస్గానే ఉంటుంది అది. దాన్ని నడుముకు పెట్టుకున్నామా ఉడ్డానంగా కుదరదు, చెవులకు పెట్టుకున్నామా కుదరదు.
అలాగే ఈ శరీరం వచ్చేసి ఉంది, అందుకే ప్రారంధం భోగతో నశ్చేత్ అన్నాడు. అనుభవిస్తే పోతుందని, దాని మేరకు వచ్చేసింది ఒకసారి. దాని లైఫ్ ఎంతవరకు అయితే ఉంటుందో చెప్తారే, దాని లైఫ్ ఇంత, సార్ లైఫ్ అయిపోయింది అంటారే, అలాగా అంతవరకు ఈ ఆత్మను శరీరం మన శరీరాన్ని నీడ ఎలా అయితే వెంటబడి వస్తూ ఉన్నట్టుగా ఉంటుందో, ఎటువంటి జ్ఞానికైనా సరే తాను ఆత్మను అని నిశ్చయమైనప్పటికీ శరీరం వెంట ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే శరీరం వెంట ఉంటుంది అన్నామో, శరీరంతో పాటు ఇంద్రియాలు, ఈ బుద్ధి, మనస్సు, చిత్తము అనబడే అంతఃకరణము, ఈ బయట కనిపించే విషయ వస్తువులు, ఇంద్రియాలు ఉన్నప్పుడు ఈ విషయ వస్తువులు కూడా ఉంటాయి. కారం ఉంటుంది, పులుపు ఉంటుంది, ఉపతనం ఉంటుంది, అన్ని అనుభవాలు ఉంటూ ఉంటాయి. ఉండకుండా ఎలా వెళ్తాయి? అయితే చూచేటువంటి అజ్ఞానికి ఎలా అనిపిస్తూ ఉంటుందంటే, ఇతడేమో మర్చిపోయి విస్మృత్య తత్వం నా జ్ఞాని, జ్ఞానికి మర్చిపోయినాడేమో, అజ్ఞానిలాగా ఉన్నాడే అని చూచే వాళ్ళకి వ్యవహారంలో అనిపిస్తూ ఉండవచ్చు అని చెప్పబడుతోందండి 21వ శ్లోకంలో. అయితే అది సత్యం కాదు. అతడు ఉంటూ ఉన్నా, తింటూ ఉన్నా, పానీయంబులు తావుచున్ అని భాగవతంలో చెప్పాడే ప్రహ్లాదుడు. ఎప్పుడు కూడా అతని మనసు భగవదాకార వృత్తిలో ఉందంట, బ్రహ్మాకార వృత్తిలో ఏ పని చేస్తున్నా కూడా. చూసారా? అది సరే. ఇప్పుడు 22వ శ్లోకం చూద్దామండి. ఆత్మాకార సదా బుద్ధి జ్ఞానినః యత్ ఇతి చేత్ భవేత్ న సంభవంతి తస్యేవ వ్యాపార భోజనాదయః. ఇక్కడ ఒక ప్రశ్న పడుతోంది శిష్యుని దగ్గర నుంచి. ఏమండి, ఆత్మాకార సదా బుద్ధి, ఈ జ్ఞానికి బుద్ధి ఎప్పుడు ఆత్మాకారంలో ఉంటుంది కదండి, విషయాకార వృత్తి దాల్చదు కదా. ఏంటి అసలు విషయాకార వృత్తి, ఆత్మాకార వృత్తి అంటే? వృత్తి అంటే ఐడియా, ఆలోచన, ఇంకేదో కాదు. ఇప్పుడు మనసులో వచ్చే ఆలోచనను మనోవృత్తి, బుద్ధిలో అలానే బుద్ధి వృత్తి, చిత్తంలో చిత్తవృత్తి. ఎలా ఉంటుందంటే ఏదైనా కానీ వృత్తి రూపంతోనే గోచరిస్తూ ఉంటుందండి. ఇప్పుడు అక్కడ మనం ఒక దాన్ని చూసాం, గోడను చూసాం, అది గోడ అని తెలియబడాలంటే ఇంద్రియాల ద్వారా మన మనసు వెళ్ళి దాన్ని ఒక దాని గురించిన ఒక ఐడియా వేసుకుంటుంది తన మనసులో. ఇలా ఉంటే అది గోడ, ఇలా ఉంటే అది కుక్క అని. దాన్నే వృత్తి అంటారండి. ఆత్మజ్ఞానం కూడా అంతే. మనోవృత్తి ద్వారా వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అని పెద్ద సబ్జెక్ట్ అండి, చెప్పినాను గుర్తుండదో లేదో. కాబట్టి ఇది కూడా ఆత్మను గురించి కూడా మనం మనస్సు ద్వారా తెలుసుకోవాల్సిందే. అందువల్ల ఎట్లా ఉంటుంది, ఇప్పుడు అతని వృత్తి ఎక్కడెక్కడ ఏమేమి చూచినా అదంతా ఆత్మయే కదా. ఇప్పుడు ప్రతిదీ కనిపిస్తున్నా చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉన్నా అది సత్యచిత్ ఆనందమే కదా. ప్రతి దాంట్లోనూ సచ్చిదానందం ఉన్నది కాబట్టి ఆత్మయే. రూపనామాలు పక్కన పెట్టి చూద్దాం అని అన్నింటిలో ఎట్లా అయితే మనం ఎన్ని నగలను చూస్తున్నా బంగారాకార వృత్తి, స్వర్ణాకార వృత్తి మన మనసులో ఉండడంలే ఉంటూ ఉంది కదా. అలాగే జ్ఞానికి సదా బుద్ధి ఎలా ఉంటుందంటే ఆత్మాకార వృత్తిలో ఉంటూ ఉంటుంది. ఉన్నాడు కదా జ్ఞానినః ఏది చేత్ భవేత్, అలా అనుకుంటే. ఏమంటున్నారు అంతా శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, గురువులు ఏం చెప్తున్నారు? జ్ఞానికి ఎప్పుడు కూడా అతని బుద్ధి ఆత్మాకార లేదా బ్రహ్మాకార వృత్తిలో ఉంటూ ఉంటుందండి, ఈ ప్రపంచాకార వృత్తి, విషయాకార వృత్తిలో ఉండదు అని చెప్తోంది సిద్ధాంతం. కరెక్టే. మరి ఇలా ఉంటే ప్రశ్న ఇప్పుడు, నా సంభవంతి తస్యైవ వ్యాపార భోజనాదయ. కొన్ని భోజనాదయ, భోజనము మొదలైనటువంటి వ్యాపారాలు, మొదలైన పనులు ఎలా సంభవిస్తాయి? ఎప్పుడూ ఆత్మాకార వృత్తిలోనే ఉంటే, చూసారండి, ఎప్పటికీ ఆత్మాకార వృత్తిలోనే ఉంటే
మరి అన్నం తినడం, నీళ్లు తాగడం, మలమూత్ర విసర్జన, బజారు పోవడం, కూరగాయలు తేయడం, లేకపోతే పరుచుకోవడం, నిద్రపోవడం, చలి పెడతాను, దుప్పటి కప్పుకోవడం, ఇదంతా కూడా ఇట్లాంటి పనులన్నీ ఎలా? ఇప్పుడు చలికాలం వచ్చేసింది, దుప్పటి కప్పుకోవాలా. ఇప్పుడు దుప్పటి అనేటువంటి విషయాకార వృత్తి ఉంటుందా? ఆత్మను కప్పుకుంటున్నాను అనుకుంటాడా? దుప్పటి కప్పుకుంటానంటుంటాడు. ఎక్కడో నడిచి వచ్చాడు. నీళ్ళాకార వృత్తి ఉంటుందా? నీళ్ళు తాగడానికి ఆత్మాకార వృత్తి ఉంటుందా? నీళ్ళాకార వృత్తే కదండి ఉండేది, ఆత్మాకార వృత్తి ఎక్కడ? అంతా ఆత్మయే అనుకుంటే మధ్యాహ్నం ఆకలి అవుతానే భోజనం ఎలా తింటాడు అన్నటువంటిది ప్రశ్న అండి. ఇది ప్రశ్న. ఇలా ఎట్లా కుదురుతుందండి? ఇలా కుదరడానికి లేదు కదా అనేటువంటి ప్రశ్న వేసాడండి 22లో. చాలా మంచి ప్రశ్న. చాలామందికి వస్తూ ఉంటాయి ఇవి. ఎప్పటికీ ఎలా ఉంటాడండి? అక్కడ ఎప్పటికీ అనే దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే 24 hours అని కాదు. ఎప్పటికీ అంటే అర్థం వాడు భలే నిష్ఠగా చదువుతున్నాడు అన్నాం అనుకోండి. ఒక అబ్బాయిని స్కూల్లో చదువుతున్నాడండి, మా వాడు భలే నిష్ఠగా చదువుతున్నాడు అంటే అర్థం 24 hours అని కాదు, ఎక్కువ కాలం చదువులోనే లగ్నమై ఉంటాడు అని అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 పాయింట్. అంతే కదా. వాడు అన్నం తినడా, మధ్యాహ్నం రాత్రికి నీళ్ళు తాగడా, మూత్రం వచ్చింది పోయి విసర్జన చేయడా, మరి అప్పుడు చదువుకోలేదే? అట్లా వేయకూడదు ప్రశ్నలు. కాబట్టి దాన్ని నిష్ఠగా చదువుతున్నాడు అంటేను దాన్నే అని కాదు. అలాగే ఇక్కడ ఆత్మాకార వృత్తిలో ఉంది అంటే బుద్ధి నిశ్చయం చేసుకోనున్నది, అంత ఆత్మయే కదా అని నిశ్చయం చేసుకోనుంది. అంతేకాని ఇంతకుముందు మనమే చెప్పుకున్నాం, ఈ ప్రశ్న అసందర్భం. ఇంతకుముందు మనమే చెప్పుకున్నాం, అమ్మగారి మీద, శరీరం మీద ఎంతో బంగారం ఉన్నదండి నగల రూపేణా. ఎంత నగల రూపేణా, అది బంగారు రూపేణా ఉన్నా నగల రూపేణా వ్యవహరిస్తూనే ఉన్నారు కదా. నగల రూపేణా వ్యవహరిస్తూ ఉన్నా ఏమండి అదంతా బంగారే అనేటువంటిది ఉందే లేదా? కాసేపు మర్చిపోయి ఎవరితో మాట్లాడుతూ, ఒరే ఈ నా చెవులకు ఈ రింగులు ఉన్నాయి, ఇవి బంగారు కాదేమో అని మర్చిపోతారా? అంటే ఎప్పటికీ మర్చిపోరు అని అర్థం. అవును, మాట్లాడేటప్పుడు మర్చిపోయి కదా సార్ మాట్లాడినారు. ఆ ఎదురింటి ఆమెతో కూర్చొని పురాణం చెప్పుతూ ఉండ్రే, పురాణం ఆమె ఈమె నలుగురు కూర్చొని అదో ఆ ఇంటామె ఇట్లా, ఈ ఇంటామె ఇట్లా, ఆ ఇంటామె భర్త అలా, ఈ ఇంటామె భర్త ఇలా అని చెప్పుకుంటూ ఉండ్రి కదా. అప్పుడంతా మర్చిపోయినారా లేదా? అవద్దండి, చిన్న విషయమే మనం చెప్పుకుందాం. ఒక అబ్బాయికి, చిన్న పిల్లవాడికి మేడిపెండు దూర మేలిమై ఉండి పద్యం చెప్పాడు. 10 సార్లు చదివేశాడు. వాడి కంఠస్థం అయిపోయింది బాగా. ఈ రాత్రి నిద్రపోయినాడు. మళ్ళీ స్కూల్కి పోయాడు. స్కూల్కి పోతాడే, నిన్న పద్యం చెప్పాను కదా, నువ్వు నేర్చుకొని నువ్వు వస్తా సార్ అన్నాడు. చెప్పరా అన్నాడు. చెప్పరా అంటే మేడిపెండు దూడ మేలిమై ఉండు అని చెప్తున్నాడు వాడు. అవును, రాత్రంతా అన్నం తినేటప్పుడు వాడు చెప్పలేదు. రాత్రి నిద్రపోయినాడు, అసలు లోకమే లేకుండా నిద్రపోయినాడు. ఇప్పుడు మరి ఆ మేడిపండు చూడ ఎక్కడ ఉండి వచ్చిందండి అంటే అంతలాగా అది కంఠస్థం అయి ఉన్నది. లేదా ఒకవేళ మర్చిపోయి ఉండినా ఎక్కడైనా మళ్ళీ ఒకసారి చదువుతానే మళ్ళీ వచ్చేస్తుంది. ఏమండి, బాగా నిశ్చయమై ఉంటే ఒకవేళ మరపు వచ్చినా కూడా త్వరగానే మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది. అంటే అది ఉంది దాని. అలాగే ఆత్మ ఇది అన్న జ్ఞానం ఉన్నప్పుడు ఒకప్పుడుండి ఒకప్పుడు లేకుండా పోవడం కాదు. ఇంకా ఎలా దర్శిస్తాడు జ్ఞాని? భోజనాది వ్యవహారములు ఎన్ని ఉన్నా, ఇదే భగవద్గీతలో చెప్పినటువంటిది. భోంచేసేటప్పుడు చెప్తారే 15వ అధ్యాయంతో పాటు, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అద్భుతమైన శ్లోకం అండి భగవద్గీతలో. తినేవాడు బ్రహ్మమే, తినబడున్నది బ్రహ్మమే, ఇదంతా ఒక యజ్ఞము, యజ్ఞం చేసేవాడు బ్రహ్మమే, చేయబడు. ఏందండి ఇది?
ఇది నిశ్చయం కలిగి ఉంటుంది. ఇంకేవాడు అసలు అన్నం తినేటప్పుడు తినేవాడు బ్రహ్మమే, తినబడినది బ్రహ్మమే. అదే కదా తైత్తిరీయోపనిషత్తు ఎక్కడో చెప్తుందండి చివరిలో, అహం అన్నాదహ అని. అలాగే ఇది నిశ్చయంగా ఉన్నప్పుడు భోజనాది వ్యవహారాలు ఎంత సంభవిస్తున్నా కూడా, ఎంత చేస్తున్నా ఏమండి ఇవి ఎట్లా జరుగుతాయి ఆత్మాకార వృత్తిలో? ఈ విషయం మీకు కూడా నేను నాకు తోచినటువంటి ఉదాహరణలతో ఎన్నో ఇచ్చాను. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఒకప్పుడు మా స్టూడెంట్గా ఉన్న అబ్బాయి ఆర్టీసీ డ్రైవర్గా అయ్యాడు. ఆర్టీసీ డ్రైవర్గా మద్రాస్ వరకు పోతున్నాం, చెన్నైకి పోతున్నా. నేను కూడా పక్క సీట్లో రండి సార్ ఫ్రెండ్ అక్కడ రండి అని మాట్లాడుతూనే వాడు తోలుతూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ మాట్లాడడంలో 1920 సంవత్సరం అది అనుకోండి, 80 సంవత్సరానికి వెనక్కి వెళ్ళాం, 40 సంవత్సరాలకు ముందుకు. అప్పట్లో వాడి క్లాస్మేట్స్ విషయం అన్నీ నాతో చెప్తున్నాడు. ఏమి వెనకలు ఏదైనా వెహికల్ వస్తూ ఉంటే దానికి సైడ్ ఇస్తూ ఉన్నాడు. ముందు ఏదైనా అడ్డుగా నిలబడి ఉంటే సైడ్ తీసుకొని ముందుకు పోతున్నాడు. ముందు ఏదైనా ట్రాఫిక్ ఉంటే హారన్ పైన చేయబెట్టి మోగిస్తున్నాడు. ఎక్కడైనా దిగవలసిన వాళ్ళు ఉంటే బ్రేక్ వేసి వాళ్ళని ఆపి మళ్ళీ చేస్తున్నాడు. ఎంత తెలిసిందే కదా మనకు చేస్తాడు. ఇప్పుడు అతడు ఏ వృత్తిలో ఉన్నాడండి? డ్రైవర్ ఆకార వృత్తిలోనే ఉన్నాడు. ఆ బస్సును చెన్నైకి తీసుకొని పోతున్నాడు. అదే కదా ప్రాధాన్యత. మరి ఎప్పుడు కూడా నేను డ్రైవ్ చేస్తున్నాను అన్నట్టు, అహం బ్రహ్మాస్మి అన్నట్టు అహం డ్రైవరాస్మి, అహం ఆర్టీసీ డ్రైవరాస్మి అనుకుంటూ తోలుతున్నాడా బండిని? లేదే. మరి ఎలా పోతున్నది? అది ఎన్ని పనులు చేస్తూ ఉన్నా ముఖ్యమైనదేమో అతడికి ఏం భావన? నేను ఈ బస్సుకు నడిపేటువంటి డ్రైవర్ని. అది ఉండి నాతో మాట్లాడుతున్నాడు గతంలో 40 సంవత్సరాలకి కిందికి వెళ్ళి కూడా. అందువల్లనే వెనకలకు వచ్చిన బస్సుకు సైడ్ ఇస్తున్నాడు, లేదా సైడ్ తీసుకొని ముందుకు వెళ్తున్నాడు. ఇటువంటి పనులు ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ తాను డ్రైవర్ అనే విషయం మర్చిపోయాడండి. మర్చిపోలేదండి. సపోజ్ మర్చిపోయి కండక్టర్గా అనుకున్నాడు అనుకోండి తాను, అప్పుడు బస్సు ముందుకు వెళ్ళదు. ఇంకా వాడు ముందుకు వెళ్ళదు. టికెట్ 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 అంటే పోతాంటాడు ఇతరుడు కూడా, డ్రైవర్ కూడా. ఇంకా ఎవరు నడుపుతారు దాన్ని? అందువల్ల ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని నిరంతరం నిద్రపోకుండా రాత్రులంతా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. నువ్వు బ్రహ్మమేనయ్యా, నీకు నిశ్చయం అయిపోయింది. నీకు అన్నది, నువ్వు నీళ్లు దాగు, బస్సు నడుపు, ఏం చేస్తే ఏంటండి రాజా? అందుకే ఇది రాజవిద్య, రాజగుహి యోగం అండి. రాజాధిరాజులు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, జనగమహారు రాజులు నేర్చుకున్నటువంటి విద్య అండి. అద్వైత విద్య అంటే ఏదో కాదు. మరి రాజు అంటే ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి? అన్ని పనులు చేస్తూ ఉన్న వాళ్ళలో బ్రహ్మాకార వృత్తి ఉంటూ ఉండింది. అది రావాలి. అంతేగాని నేను అన్నది వింటే ఈ ఆత్మాకార వృత్తి సదా ఉండాలి కదా, అది పోతుందేమో కాబట్టి నేను అన్నదన్ను. నాకు మూత్ర విసర్జనకు వస్తుంది, నేను పోతే ఎట్లా? అహం బ్రహ్మాస్మి అనుకుంటూ అలాగే కూర్చొని ఉంట పట్టు పోతుంది. కాబట్టి వ్యాపారములడ్డు రావు. అర్థంగాని పోతేనే శాస్త్రం అర్థం కాక సరైన సాధకుడివి, సరైన ఆత్మజ్ఞానం ఉంటే ఏదో లభ్యం కాని వాడికి వచ్చే సందేహాలండి ఇవన్నీ. అయితే మరి చెప్పినారు కదండి, ఎప్పటికీ బ్రహ్మాకార వృత్తిలో ఉండాలి. ఎస్, చెప్పినాం, కరెక్టే. అలా చెప్పలేదనుకో, ఆ మాట అనలేదనుకో, నువ్వేం చేస్తావు? తెల్లవారు లేచినాంచి నువ్వు విషయాకార వృత్తిలోనే గడుపుతావు. అసలు క్లాస్కు రావు, శ్రవణానికే రాలేవు. ఇంకా మనం నిర్దిద్ది అసలు ఏం చేస్తావు? అందుకోసం చెప్పబడిందే కానీ 24 అవర్స్ అని కాదు. నీకు 24 అవర్స్ ఉండాల్సిన అవసరం లేదు. నీవు ఆత్మవే, బ్రహ్మవే అయినప్పుడు దాని గురించి మధ్యలో ఆటంకం ఎలా వస్తుంది? మర్చిపోవడం జరుగుతుందా? అది ఆ నిశ్చయమైన దాన్ని బట్టి ఉంటుందండి.
నీకు నిశ్చయమైన దాన్ని బట్టి ఉంటుంది. ఆత్మజ్ఞానం నిశ్చయం కాలేదనుకోండి, ఎక్కువ కాలం గడపాలి ఆత్మాకార వృత్తిలో, అంతే కదా. ఇప్పుడు దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయిందండి, అత్తగారింటికి వెళ్ళింది. ఎంత అత్త మామలు ఉన్నారు, ఆడబిడ్డ ఉన్నారు, తన భర్తతో పాటుగా మరుదులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు, తన భర్తతో మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడాలనో సిగ్గు, భయము. వాళ్ళతో వ్యవహరించాలంటే కూడా భయము, ఇలా ఉంటూ ఉంటుంది. అందువల్ల ఆ భావనలో ఉండేటప్పుడల్లా ఏమనుకుంటూ ఉంటుంది తెలుసా, నేను మా ఇంటికి పోతే బాగుండు, ఒక 10 రోజులు మా ఇంటికి పోతే బాగుండు. ఏది వాళ్ళ ఇల్లు అని, తల్లిగారి ఇల్లు అనుకుంటూ ఉంటుంది. మాటి మాటికి అమ్మా నాన్నను చూడాలి అనే భావన ఉంటూ ఉంటుందండి. మొదట్లో మా ఇంటికి పోతే బాగుండు, ఇంటికి పోతే బాగుండని. అలాగా ఒక 4-5 ఏళ్ళు గడిచిపోయింది అనుకోండి. అలాగానే అత్తగారింట్లో ఉంటూ అలాగా ఉండిపోతూ వస్తుంది. తర్వాత 5-6 ఏళ్ళు అయిన తర్వాత ఒకసారి తల్లిగారింటికి వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది తెలిసిన, వాళ్ళ తండ్రితో అమ్మ నేను వచ్చి 10 రోజులు అవుతుంది, నేను మా ఇంటికి పోతానండి. ఏది వాళ్ళ ఇల్లు, అత్తగారి ఇల్లు. నేను లేకపోతే ఇంట్లో మా వారు భోంచేయరమ్మా సరిగా. మా మరిది అయితే వదిన అన్నం పెట్టనందే వాడు తినడు. చూడు అది ఎట్లా ఉందో. అదే మొదట్లో మా ఇంటికి పోతే బాగుండు, మా ఇంటి ఏది మీ ఇల్లు అంటే అమ్మగారి ఇల్లు. ఎందుకని అప్పుడు నిశ్చయం కాలే. అందువల్ల నీకు దృఢ నిశ్చయమైనంత వరకు మనో బుద్ధ్యహంకార చిత్తాదినాహం నా శ్రోత్రం నా జిహ్వ నా చగ్ర మొదలుపెట్టవయ్యా, నువ్వు నిధిధ్యాసం చేయవయ్యా, ధ్యానం చెయ్యవయ్యా. ఆ తర్వాత ఎందుకు? కొంతమంది ఆ బస్సులో డ్రైవర్లు చూడలేదా, హ్యాండిల్ వదిలిపెట్టేసి అగ్గిపెట్టిన ముట్టించుకొని సిగరెట్ పిలుస్తారు. మనకు భయం, హ్యాండిల్ వదిలిపెడితే ఎట్లా బాగా పోతుందో అని. మరి నడిపేవాడు హ్యాండిల్ పట్టుకోకుండానే, చూసారండి, అది నిశ్చయం. అలాగే జ్ఞానంటే ఎవరు? దృఢ అపరోక్ష జ్ఞానం కలిగిన వాడు. తాను బ్రహ్మమే, తాను జీవుణ్ణి కాదు అనేటువంటి దృఢంగా కలిగిన వాడు కదా. మరి ఇప్పుడు అన్నదంటే ప్రశ్న రాదు. ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఇంకొక వేరే గ్రంథంలో త్రిపుర రహస్యం ఇంతకుముందే చెప్పాను. పరశురాముడికి దత్తాత్రేయుడు గురువు. ఆ దత్తాత్రేయుడు పరశురాముడికి బోధించినటువంటి వేదాంత గ్రంథం, అద్భుతమైన గ్రంథం. ఇక్కడ పరశురాముడు అడిగాడండి ఒక ప్రశ్న. ఏంటేశాడు, స్వామి మోక్షం కలుగుతుంది కదా, అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది కదా, అప్పుడు ఈ లోక వ్యవహారం ఎలా ఉంటుంది? ఈ లోకంతో ఎలా వ్యవహరిస్తాడు వాడు? అంతా బ్రహ్మం అనుకుంటా ఉండేవాడు ఎప్పటికి కూడా. ఇదే కదా మనం చదువుకున్నది ఇప్పుడు మన చెప్పుకునే గ్రంథంలో. వాడు ఎప్పుడు సదా ఆత్మాకార వృత్తిలో ఉండేటప్పుడు ఈ భోజనాది వ్యవహారం అంతా ఎలా జరుగుతుంది? ఆటంకం కాదా అని కదా ప్రశ్న. అదే వేశాడండి పరశురాముడు. చూడండి, ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం కలిగినప్పుడు లోక వ్యవహారం ఎలా ఉంటుంది? ఎట్లా చేస్తారు స్వామి? లోకం పైన బుద్ధి పుడుతుందా? ఏ హిమాలయాలకు పోయి ముక్కు మూసుకొని కూర్చోవాలి కానీ అని వేసాడు పరశురాముడు. దానికి ఏం చెప్పాడు ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకున్నాం, సంస్కృతానికి లేకుండా తెలుగులో చెప్పుకున్నామండి. నాయనా పరశురామ విను నేను చెప్పేది. ఈ ఆత్మజ్ఞానం దృఢ అపరోక్ష జ్ఞానం కలిగిన వాళ్ళల్లో కూడా, ఈ జ్ఞానులు అనబడే వాళ్ళల్లో కూడా 3 రకాలుగా ఉంటారు బాబు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో పాస్ అయినారు అంటూ ఉంటామే. అంటే ఇప్పుడు ఏదో గ్రేడ్లు వచ్చినాయి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ లాగా. ఉత్తమ, మధ్యమ, అధమ జ్ఞానుల్లో కూడా. అంటే ముగ్గురు ముక్తులే, ముగ్గురు జ్ఞానం పొందారు, ముక్తులే. అయితే దీంట్లో కొంత తరతమ భేదాలు చెప్తా విను ఒకసారి. ఫస్ట్ అధములు, లాస్ట్ క్యాడర్ సి, ఏబీసీలో సీలు అనుకుందాం, లేదా ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ వాడు. వీడు ఎట్లా ఉంటాడు? వీడు ఎట్లా ఉంటాడంటే ఈ జ్ఞానే ఎట్లా ఉంటాడంట తెలిసిన, నేను చెప్పే మాట కాదండి, పరశురాముడికి దత్తాత్రేయుడు చెప్తున్నాడు. పరశురామ ఆత్మరూపం తెలిసిపోయింది అనుకుందాం.
అప్పుడు ఈ ప్రారంధంతో తను చేసుకున్న అనుభవిస్తూ ఉండాలి కదా. ఇప్పుడు విషయ భోగాలు వచ్చేసినాయి వాడికి, కష్టమో సుఖమో. బ్రహ్మాండంగా ఎవరో పిలిచారు, బంగారు పూలతో పుట్టినరోజుకు పూజ చేసినారు, షష్ఠి పూర్తికి 60 బంగారు పూలు చేపించి స్వామివారికి విషయ భోగాలతో. అప్పుడు ఏం చేయాలి? ఏది లేదో కష్టం వచ్చేసింది, కష్టం వచ్చి కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇలాగా ఆత్మజ్ఞానం, ఆత్మరూపం ఫలానా నేనే ఆత్మను అని తెలిసినప్పటికీ ప్రారంభంతో ఈ విషయ సుఖాలు, విషయాకార వృత్తులు కలుగుతూ ఉంటాయి కదా మనసులో. అవన్నీ వచ్చేదాని వలన వీళ్ళు ప్రతి క్షణము సతమతమవుతూ ఉంటారంట. వీళ్ళు అధములు. అంటే వీళ్ళు ఈ ప్రారంభ భోగానికి వచ్చినప్పుడు విషయ సుఖాలతో పొంగిపోవడమో లేక కుంగిపోవడమో జరుగుతూ ఉంటుంది. వీళ్ళు జ్ఞానులే, బట్ అధమ జ్ఞానులు అండి. కింది లాస్ట్ క్యాడర్ 3rd క్లాస్ వాళ్ళు సతమతమైపోతూ ఉంటారంటే. సరే, బాగుంది. ఇక రెండవది మధ్యములు ఎట్లా ఉండదు చూడండి. ప్రారంధం వల్ల లభించిన భోగములను అనుభవిస్తున్నా, మంచి అనుభవం ప్రారంభంతో. ఎవరో కారు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఏసీ కారు, జలసగా పోతున్నాడు స్వాముల వారు, లక్షలు ఇస్తున్నారు ఎక్కడ పోయిన ఉపన్యాసాలు, ఇట్లా ఇవంతా అనుభవిస్తున్నప్పటికీ ఎట్లా ఉంది? ఆ మధుర రసాస్వాదనలోనే తన మనసును ఉంచి ఆ హ్యాపీనెస్లోనే ఉంటాడు, ఇతరుడు ఉంటాడు. అయితే చూసారా, ఆ హ్యాపీనెస్ ఉంటుంది ముఖంలో, బా హ్యాపీగా ఉంటాడు. అయితే ఈ సుఖ దుఃఖాలను పట్టించుకోకుండా నిరంతరం సమాధి స్థితిలో, సమమైన ఆత్మబుద్ధిలో ఆత్మానందాన్ని అనుభవిస్తూ, ఏమండి, నిరంతరం నేను బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి ఆత్మానందముగా ఉంటూ, ఇంకా తనపై మందమారుతము వీచినప్పుడు, బాగా చల్లగాలి తగిలిందనుకోండి, ఎండాకాలం చల్లగాలి తగిలితే చాలా హాయిగా ఉందని. ఈ ఈగలు ద్రోమలు వాలినప్పుడు బాధను అనుభవిస్తున్నట్లు చూసారా. అంటే కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని అనుభవిస్తూ, సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉండి పై కనపడుతున్నాడు వీడు. అధముడు అలా కాదు, వాడు ఏం లేదు, వాడు సతమతమవుతూ ఉంటాడు, వాడు అధమజ్ఞాని. ఈ మధ్యముడు అలా కాదు, అలా బాధను అనుభవిస్తున్నట్లు లేదా సుఖాన్ని అనుభవిస్తున్నట్లు పైకి కనపడేవాడు మధ్యముడు. తాను ఎప్పుడు ఆత్మానందంతో ఉండేవాడే లోపల, అయితే పైకి ఇలా కనబడుతున్నాడు వీడు మధ్యముడు. తర్వాత ఉత్తముడు చూద్దామండి. ఉత్తమ జ్ఞాని కోట్ల కొలదిగా ఉన్న ప్రారంధ కర్మల ఫలాలను అనుభవిస్తున్నా, ఎన్నైనా అంతైనా ఉండని ప్రారంధం, స్వ ఆత్మ సమాధిలోనే, అది తన ఆత్మ సమాధిలోనే, అంటే తాను ఆత్మయే అనే సమమైన బుద్ధి, ధీ అంటే బుద్ధి, తన బుద్ధిని చెరచనీయకుండా, నేను ధ్యానం చేసేటప్పుడు మాత్రమే ఆత్మను, ధ్యానంలోంచి బయటకు వస్తానే గీత్మను, అలా కాదు, సర్వకాలముల యందు తాను ఆత్మయే, తాను బ్రహ్మమే అయి ఉన్నాడు, ఇప్పుడు కాదు. అలాగే ఎంత కర్మలను, ప్రారంధ కర్మలను అనుభవిస్తున్నా కూడా మనసును ఎప్పుడు కూడా అలాంటి సమమైన బుద్ధి యందు ఆత్మ పట్ల ఉంచి, సుఖం వచ్చినప్పుడు సంతోషపడకుండా, ఆపదలు వచ్చినప్పుడు దుఃఖపడకుండా, ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చినప్పుడు ఆశ్చర్యపడకుండా, ప్రశాంతమైన మనసుతో ఉంటూ లోకంలో అందరితోనూ సమానంగానే వ్యవహరిస్తూ ఉండేవారు ఉత్తమ జ్ఞానులు. నేను సంస్కృతంలో ఉన్న శ్లోకాలు జోలికి వెళ్ళలేదండి, టైం వేస్ట్ అని. సంస్కృతంలో ఇది సాంస్క్రిట్ గ్రంథము, దీని తెలుగులో తాత్పర్యాలుగా శ్రీ భాగవతుల కుటుంబరావు అనే వారు ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది.
ఎప్పుడు 2007 సంవత్సరంలో ఇప్పుడు లభ్యమవుతుందో లేదో తెలీదు. 2007 అంటే దాదాపు 13 ఏళ్ల క్రితం. కాబట్టి వీళ్ళు ఉత్తమ జ్ఞానులు. పరశురామ అర్థమవుతుందా? ఇప్పుడు జ్ఞానుల్లో కూడా 3 రకాలు. ఈ విధముగా వారి వారి బుద్ధిని బట్టి, ప్రారబ్ధశేష మహాత్మ్యాన్ని బట్టి, జ్ఞాన పరిపాక తారతమ్యాన్ని బట్టి, బాగా ఈ పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు తేడా ఉంది జ్ఞానుల్లో అనుకుంటుంటాం మనం. జ్ఞానుల్లో ఏంటబ్బా, ఎలా అర్థం చేసుకోవాలి, ఇతడు ఉత్తమ జ్ఞాన, మధ్యమ జ్ఞాన లేకపోతే అని అర్థం చేసుకోవడానికి వీలు పడదు. అలాగే వాళ్ళ జ్ఞాన పరిపాక తారతమ్యాన్ని బట్టి, ఇంతకుముందు చెప్పుకున్నామే, ఆ పెళ్ళి అయినటువంటి ఆ అమ్మాయి అత్తగారింట్లో ఎంత ఎక్కువ కాలం ఉన్నప్పటికీ ఉంటూ రాగా చివరికి ఒకప్పుడు అత్తతోనూ, మామతోనూ, భర్తతోనూ, మరిదులతోనూ, ఆడబిడ్డతోనూ మాట్లాడాలంటేనే సిగ్గు, భయం, ఏమనుకుంటారో అనేటువంటి ఆమె ఒక 10 ఏళ్ల పాటు పోతూనే ఏం చేస్తుంది తెలుసా? దబాయించడానికి తయారవుతుంది వాళ్ళనే కదా. మరి ఎట్లా వచ్చింది పరిపాక స్థితి? నేను ఈ ఇంటి ఇల్లాలిని, నా భర్త సంపాదిస్తున్నాడు. చూసారా ఎటువంటి భావాలు వచ్చాయో. కాబట్టి ఆ ఆత్మజ్ఞానం యొక్క స్థితిని బట్టి ఈ జ్ఞానులు కూడా చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు డౌటు తీరిపోతుంది. అవును కదా. అలా అర్థం చేసుకోలేకపోతే మనకు అంతా సందేహమే. ఎలా వాడు వేసినట్టు ప్రశ్న, అలా అన్నం తినేటప్పుడు ఉండదు కదా బ్రహ్మాకార వృత్తి? ఉండదు. తుమ్ము వచ్చింది, తుమ్మకుండా ఆత్మాకార వృత్తి పోతుందేమోనే అన్నది కాదు. సరే, బాగుంది. నెక్స్ట్ 23వ శ్లోకాన్ని చూద్దాం. 23వది. తద్ధేతునాత్మ విముఖ బుద్ధిరస్తి ద్వయో సమం అజ్ఞబుద్ధి సర్వదాత్మ విముఖత్వం ఉపాసిత. బాబు ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు పై ప్రశ్నల కోసమే. అదే భోంచేసేటప్పుడు, మిగిలిన కార్యక్రమాలు చేసేటప్పుడు ఆత్మాకార వృత్తి సదా ఉండదు కదా అనే దానికి సమాధానముగా ఈ శ్లోకం కూడా జరుగుతున్నది. దానికి సమాధానం ఇస్తున్నాడు. తత్ ఏతు అనాత్మ విముఖ బుద్ధి అస్తు ద్వయో సమం. ఇద్దరికీ సమానమే. ఎవరికి? జ్ఞానికి, అజ్ఞానికి. ఆత్మ విముఖత అనేది బుద్ధి నుంచి వచ్చింది కనుక ఇద్దరికి సమానమే. ఆ మర్చిపోవడము అనేటువంటిది అంటే ఆత్మ విషయం కాకుండా లోక వ్యవహారం లేకపోవడం అనేది కూడా ఆత్మ జ్ఞానికైనా అంతే, ఆత్మ అజ్ఞానికైనా కూడా అంతే. ఏమి అయితే అంటే వాడికి ఆత్మ అంటే, అజ్ఞానికి కూడా ఆత్మ అంటే తెలీదు. ఇతడికి వ్యవహారంలో ఆత్మ విషయమైనటువంటి స్మృతి లేదు. ఈ విషయంలో ఇద్దరు సమానమే. అతడికి జ్ఞానం లేదు, ఇతడికి జ్ఞానం లేదు. అయితే చూడండి, అజ్ఞబుద్ధి సర్వదాత్మ విముఖత్వం. ఈ అజ్ఞానం ఉన్నాడండి, వీడి బుద్ధి ఎట్లా ఉంటుంది? సర్వత్ ఆత్మ విముఖత్వం. ఎప్పటికీ వాడి బుద్ధిలో ఆత్మజ్ఞానమే లేదు. ఇది ఈ అజ్ఞాని యొక్క బుద్ధిలో ఎప్పటికీ ఆత్మ ఫలానా అన్నది లేకుండా ఆత్మ విముఖత్వమే ఉన్నది, ఎప్పటికీ ఉంది. జ్ఞానిలో ఎప్పుడు ఉంటుంది? భోజనాది వ్యాపారాల్లో మాత్రమే ఆత్మను మరచినట్లు ప్రవర్తించినట్లు తోస్తుంది. ఇదే తేడా. అంతే కదా. ఇద్దరికి తేడా ఏంటంటే, వాడికి అజ్ఞానికి అసలు ఆత్మ అంటే నేను శరీరమే అనుకోనే ఎప్పటికీ 24 అవర్స్ అంటే నిద్రపోయేటప్పుడు తప్ప మిగిలినప్పుడు ఎప్పుడు కూడా నేను ఆత్మను అన్నది కొంచెం కూడా లేదు, నేను శరీరమే అన్నటువంటి అజ్ఞాన దశ ఉంది. ఇతడికి జ్ఞానికి ఎలా ఉంది? తాను ఎటువంటి వ్యవహారములు చేస్తున్నప్పుడు మాత్రమే లేదు నేను ఆత్మను అన్నది. అంత మాత్రంతో నష్టము లేదు, అంత మాత్రంతో నష్టము లేదు. ఎందుకు? దృఢమైపోయి ఉన్నదండి. ఇప్పుడు చిన్నప్పుడు మీరు చూడండి, 7, 8 ఏళ్ళు లేదా 10 ఏళ్ళ సమయంలో మీకు కూడా అలాగే నాలాగానే
ఈత నేర్చుకున్నామండి బావుల్లో ఈత బాగానే నేర్చుకున్నాం. బావిలు ఇటు పక్క నుంచి అటు పక్కకు ఈదడానికి అట్లా మునక వేసి పైకి రావడానికి నేర్చుకున్నాం. మరి ఆ తర్వాత ఇప్పుడు దాదాపు 65 సంవత్సరాల నుంచి మధ్యలో ఎప్పుడు బావుల్లో ఈదింది లేదు. ఇప్పుడు నేను బావిలోకి పోతే ఈత ఆడతానా మర్చిపోయి ఉంటానండి. మర్చిపోయింటావా చూడండి మీరు ఇంట్లోకి పోయి మీరు ఈత నేర్చుకొని ఉంటే. లేదు, ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళ కిందట సైకిల్ నేర్చుకున్నారు మీరు. సైకిల్ ఆ తర్వాత సైకిల్ దొక్కల, ఎప్పుడు చూసినా మోటార్ సైకిల్లోనే లేదా కారులో పోతున్నారు అనుకోండి. ఇప్పుడు టకీనేదో సైకిల్ తొక్కాల్సిన పరిస్థితి వచ్చి సైకిల్ తొక్కుతానే ఫస్ట్ టైంలో హ్యాండిల్ అట్లా ఇట్లా అనొచ్చునేమో, కానీ ఈ సైకిల్ తొక్కేది మర్చిపోయి ఉంటారా? అసలు సైకిలే రాని వాడికి తొక్కడం వాడికి ఎప్పటికీ రాదు. అంతే కదండి, సైకిల్ తొక్కడం రాని వాడికి ఎప్పటికీ రాదు. మరి నిశ్చయమై ఉన్నవాడికి మధ్యలో విస్మరణ, మధ్యకాలంలో ఆ భావన లేకపోయినప్పటికీ నష్టం లేదు. చూచామా? ఎంత కూడా బాగా, ఎందుకంటే ఈ చాలా మందిలో ఈ సందేహాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది తేడా ఇదే చెప్పాడండి. అనాత్మ విముఖ బుద్ధిరస్తి ద్వయో సమం. ఇద్దరికి కూడా ఈ విముఖత, ఆత్మ నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఆత్మ విస్మరణ, మర్చిపోవడం అనేటువంటిది ఇద్దరికి సమానమేనయ్యా. అయితే అజ్ఞానికి బుద్ధి, అజ్ఞబుద్ధి సర్వత్ ఆత్మ విముఖత్వం. ఈ అజ్ఞానం యొక్క బుద్ధి ఉన్నదే తెలివి, జ్ఞానం, బుద్ధి, మనసు ఇవి ఎప్పటికీ అజ్ఞానమే ఉంది. వాడికి జ్ఞానం లభ్యం కాదు. ఇంకా నేను ఆత్మను, నేను బ్రహ్మను అని ఎప్పటికీ ఉంది. మరి జ్ఞానియో ఆ భోజనాది, లేకపోతే నిద్రపోవడం, భోజనం చేయడం, లేదా ఏదైనా చదువుకోవడం ఇట్లాంటి వాటిల్లో వచ్చినప్పుడు మాత్రమే ఆత్మాకార వృత్తి లేదు. అప్పుడు విషయాకార వృత్తి ఉంది, ఉంటే ఉండని. అట్లా ఉన్నప్పుడు కూడా విషయాలు సత్యము అని బుద్ధి లేదు కదా. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎంతెంత విషయములలో విషయాకార వృత్తితో నడుస్తూ చెరిస్తూ ఉన్నప్పటికీ ఏమండి అతనికి విషయములు సత్యము అన్నది లేదు కదా. ఆ విషయములు అనుభవించే ఈ స్థూల సూక్ష్మ ఈ శరీరాలు సత్యము అన్నది లేదు కదా. మరి సత్యం కానప్పుడు అది మర్చిపోవడం ఏమిటి? సత్యమే కానప్పుడు జ్ఞాపకం పెట్టుకోవడం ఏంటి? సత్యం కాని దాన్ని ఏమండి. కాబట్టి ఇద్దరి మధ్య తేడా ఇది. జ్ఞానికి భోజనాది వ్యాపారాలలో మాత్రమే ఆత్మను మార్చినట్లు ప్రవర్తించినట్లు తోస్తుంది, అంతే. జ్ఞానికి అజ్ఞానికి ఉన్న భేదం ఇంతే. అది వీళ్ళిద్దరి మధ్య భేదము అతనికి ఎప్పటికీ రాదు, అజ్ఞానికి ఎప్పటికీ రాదు. ఇతడు ఆ టైంలో మాత్రమే అలా కనిపిస్తున్నాడు లోకానికి. అతను మర్చిపోయింది కాదు, అతను మర్చిపోలేదు. ఆత్మ నేనన్న విషయాన్ని మర్చిపోయి ప్రపంచం సత్యము లేకపోతే శరీరమే సత్యము ఎట్లా వస్తుంది? నిశ్చయమైందిలా. బాగా నిశ్చయమైపోయిన తర్వాత ఏమండి బాగా నిశ్చయమైపోయిన తర్వాత అట్లా మర్చిపోయేట్టుగా ఉంటే ఈ రోజుల్లో మన ఆంధ్రాలో చాలామంది కోయిటికి పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాపం భార్యను ఇక్కడ వదిలిపెట్టేసి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కువైట్కి పోయి, కువైట్ సౌదీ అరేబియా అయితే ఉన్నాయి ఎన్ని దేశాలు, తిరిగి వచ్చాడు 4 ఏళ్ళు 4 సంవత్సరాలు చూడలేదు భార్య భర్త అనుకోండి. వస్తానే, ఎవరండి మీరు నా భర్త కాదే. అప్పుడు మీకు గడ్డానికి మీసానికి బాగా నల్లెంటికలు ఉన్నాయి, ఇప్పుడన్నీ అక్కడక్కడ తెల్లవి ఉన్నాయి, మీరెట్ట నా భర్త అవుతారండి అందనుకోండి. ఇంక వాడి సావు కుక్క సావే. ఏ భార్య అయినా తన భర్తను మర్చిపోతుందండి. ఆ మీసాల్లో కానీ గడ్డంలో కానీ తెల్ల వెంట్రుకలు వచ్చుంటే 4 ఏళ్ళు చూడకపోయినా కూడా. కాబట్టి ఎందుకు అంత నిశ్చయం అయిపోయి ఉంటుంది ముందే. కనుక ఈ మంచి ప్రశ్నలు మంచి సమాధానాలండి. సరే, బాగుంది. తర్వాత 24 చూద్దామండి. బుద్ధి తత్వవిదో బ్రహ్మ విముఖాయది కామత విషయేషు తదో భాస్యం ఆత్మానందస్య చ ద్వయోహో. ఆ ప్రశ్ననే కొనసాగిస్తున్నాడండి. నేను బ్రహ్మమే అనేటువంటి వివేక జ్ఞానం వ్యవహారంలో ఉంటుంది.
వ్యవహారంలో నేను బ్రహ్మమే అనేటువంటి ఈ తెలివి ఉంది, వ్యవహారంలో ఉన్నప్పుడు ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఈ విషయాల పట్ల ఆసక్తితో ఉన్నప్పుడు తత్వవేత్త మర్చిపోయినట్టే. అప్పుడు ఆ టైంలో జ్ఞానికి అజ్ఞానికి సమానంగానే ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం అది. అయితే జ్ఞానికి ఎలా ఉంటుందంటే ఈ విషయాల పట్ల కూడా ఏదైనా ఆసక్తి కలిగి ఆ విషయాల పట్ల ఆనందం పొందుతూ ఉంటే ఏమండి, అది అంటే సపోజ్ ఎవరో తిరుపతి లడ్డు ఇచ్చారు, భలే ఉందయ్యా, భలే చేస్తారయ్యా తిరుపతి లడ్డు, భలే బాగా ఉంది అంటున్నాడు అనుకోండి. ఆయనకి ఆ తిరుపతి లడ్డు వల్ల వచ్చిన ఆనందం కాదు, ఇది నిజస్వరూప ఆనందమే అన్న జ్ఞానం కలిగి ఉంటుంది జ్ఞానికి. అవును కదా. ఈ విషయాల పట్ల ఆనందం అని ఉండదు, విషయానందం ఉండదు, ఇది నా స్వరూప ఆనందమే. అజ్ఞాని ఎట్లా ఉంటుంది? అజ్ఞానికి ఎలా ఉంటుందంట, విషయాల నుంచే వచ్చింది ఇది అని అనుకుంటూ ఉంటాడు. ఇది ఈ విషయంలో వాడు ఎలా ఉంటాడు తెలిసిన అజ్ఞాని, తిరుపతి లడ్డు నిజంగా చాలా హ్యాపీనెస్, భలే ఉంటుందండి అంటే ఆ లడ్డులో ఉంది ఆనందం అనుకుంటాడు అజ్ఞాని. ఇది లడ్డు సంబంధించింది కాదు, అజ్ఞాని కాదు, ఇది ఆత్మానందమే అనుకుంటాడు జ్ఞాని. ఈ విధంగా జ్ఞానికి అజ్ఞానికి తేడా ఉంటూ ఉంటుంది. అంటే సర్వం బ్రహ్మమయమని అర్థం చేసుకున్న వ్యక్తికి విషయాలనేవి ఎక్కడున్నాయండి? సత్యం కాదు. మరి విషయాలే సత్యం కానప్పుడు, శరీరమే సత్యం కానప్పుడు ఇక విషయాకార భావనలు సత్యమని ఎలా అనుకుంటాడు? అతడు విషయాల్లో ఉంటూ ఉన్నప్పటికీ అతనికి విషయాలు అంటవు. అదే కదా సముద్రం, అదే నీళ్ళల్లో తామరాకు ఉన్నా తామరాకు అంటదు అని. సరే, ఈ శ్లోకాన్ని మళ్ళీ రేపు ఒకసారి చెప్పుకొని తర్వాత ముందుకు వెళదాం. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.